ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు చాలా ఆనందపడి ఇలా అంటూ ఉన్నాడు, ఆహ్ భలా ధన్యవాదాలు ధన్యవాదాలు మాత. ఇప్పుడే భీమపురంలోనికి ప్రవేశించి శాపగ్రస్తురాలైన ఆమె పిండాన్ని అపహరించి వాణ్ణి మీకు బలి చేస్తాను. మాత, అవును, నాకు చిన్న అనుమానంగా ఉంది. ఇప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు పిండ రూపంలో ఉంది కదా, ఇప్పుడు ఆమెను బలి ఇస్తే నాకు ఈ మాత అనుగ్రహం ఎలా దొక్కుతుంది? నరమొక విద్యను నేను ఎలా నేర్చుకోగలుగుతాను? పూర్తిగా వివరించండి మాత అని ఆ పాపాలిక మాంత్రికుడు ఆ పిశాచితో అడిగాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి ఇలా అంటూ ఉంది, తెలివైన వాడివే పాపాలిక మాంత్రికుడా, నీ తెలివికి మచ్చితనే. చెప్పినది నిజమే. పిండ రూపంలో ఉన్న ఆ శిశువుని బలి ఇస్తే నరముఖ విద్య నీకు దక్కదు. అందుకు గాను ఆమె పిండ రూపంలో ఉన్న ఆమె శిశువును నువ్వు మచ్చిక చేసుకోవలే. నీ మంత్రతంత్రములతో ఆమెను లోబర్చుకోవలే. ఆమె బిడ్డను నీ వశం చేసుకోవలే. సరిగ్గా ఏడాది తిరిగి వచ్చేసరికి ఆ బిడ్డ ఈ గృహలో ఉండవలే. ఆ బిడ్డకి పాపాలిక మంత్రాలు అన్ని మంత్రజపం చేసేలాగా చేస్తే అతను శక్తివంతుడవుతాడు. పూర్తిగా శక్తివంతుడైన ఆ శిశువును కనుక నువ్వు బలి ఇస్తే నీ ఆశ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ అవకాశాన్ని చేజార్చుకురా. గర్భంలో ఉన్న ఆ శిశువుని నువ్వు పిడవజారకురా. వెళ్ళరా, వెళ్ళు, తెచ్చుకో. నీ విద్య కోసం నరబలిని తెచ్చుకోరా అని ఆ పిశాచి ఆ పాపాలిక మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ పాపాలిక మాంత్రికుడు జిలా అంటూ ఉన్నాడు, వందనాలు మాత. తప్పకుండా ఆ శిశువును ఒక కంట కనపెట్టి పిండ రూపంలో ఉన్న అతనికి నా విద్యలను బోధించి తిరిగి మరలా వాళ్ళ శాప విముక్తి అయిన తర్వాత ఆ పిల్లవాడు ప్రతి పౌర్ణానికి నా దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఆ పిల్లవాడు శరీరంలో మంత్రోచ్చారణ జరిపించేలా చేసి వాడి శరీరంలో రక్తాన్ని నీకు నైవేద్యంగా సమర్పిస్తాను అని ఆ పాపాలిక మాంత్రికుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. జీదలా ఉండగా ఊరి చివరన ఉన్న ఆ బావిలో శాప విమోచనం కలిగిన కొంతమంది ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. అయ్యా, మమ్మల్ని కాపాడండి, శాప విమోచనం మాకు అయిపోయింది, త్వరగా ఈ నూతులంచి పైకి లేకండి అయ్యా, లేకపోతే ఇక్కడ చనిపోయేలాగున్నాం. త్వరగా ఈ శాపంలో ఉన్న ఈ పిశాచాలు మమ్మల్ని చంపేస్తాయేమని భయంగా ఉంది. అయ్యా, ఎవరైనా ఉంటే లాగండి అయ్యా అని ఆ ఊర్లో ఉన్న కొంతమంది ఆ బావిలో శాపగ్రస్తుల్లా మారి ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. జీదల ఉండగా ఆ ఊరి పెద్దయిన రామలింగ తన అనుచరుడితో ఇలా అంటూ ఉన్నాడు, అరే ఏట్రా ఊర్లో సంగతులనే విశేషాలు? భీమాపురంలో ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారా, లేదా ఎవరైనా అవతవకలు ఏమైనా పడుతున్నారా? చెప్పరా, ఏమైనా సమస్యలు ఉంటే నాకు తెలియజేయండి అని ఊరి పెద్ద తన అనుచరుడితో అడిగాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా, సమస్యలంటే ఏముంటాయ్యా, మన ఊరికి ఉన్నది ఒకే ఒక సమస్య. ఆ మధ్యాహ్న పూట ఆ కాంతులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. ఆ కాంతులకు భయపడిపోయి పగటిపూట సరిగ్గా పనులు చేసుకోవడమే మానేశారు మన ఊరోళ్ళు. అది కాక పాపమయ్యా, నేను మరీ ఘోరమయ్యా. మన సుందరయ్య గాడు వాడి పిల్లమను ఊళ్ళోంచి నడిచి వస్తున్నాడయ్యా. పాపమయ్యా, ఆడి భార్య నిండు చూలాలు. ఈ పరిగెట్టలేక ఆ సూర్యకాంతులు చూసి ఆ భయంకరమైన కాంతులు చూసి తప్పించుకొని పోయి పాపం వాళ్ళ భార్య ఆ నిండు చూలాలే శాపానికి గురైపోయిందయ్యా. పాపం ఆ సుందరయ్య కూడా మాత్రం చాలా ఏడుతున్నాడయ్యా. ఊర్లో అందరితో కూడా చాలా గొడవ పడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ సుందరయ్య గారి భార్య శవాన్ని మాత్రం సుందరయ్య భార్యను మాత్రం ఆ నూతిలో ఏనని చాలా మండు పట్టు పడుతున్నాడయ్యా. అదేనయ్యా, ఊర్లో అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికీ సుందరయ్య గారు ఆడి భార్యను మాత్రం నూతిలో వేయలేదయ్యా అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అరే అలాగేలాగవుతురా, మన ఊరు కట్టుబాట్లు ఎవరైనా సరే పాటించవలసిందే. రేపొద్దు నువ్వైనా అవ్వచ్చు, లేదా నేనైనా అవ్వచ్చు. అయినా ఎన్ని రోజులు? 5 రోజులే కదా. 5 రోజుల తర్వాత ఆమె అంతటా ఆమె బయటకు వచ్చేస్తుంది.
అయినా సరే నూతులను తీయడానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు భయపడడం? ఆ సుందరయ్య గారి దగ్గరికి వెళ్దాం పదా. వాడికి సర్ది మర్చి ఏదో ఒక విధంగా వాళ్ళ భార్య మాత్రం నూతులు వేయాలి. అలా శాపానికి గురైన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకూడదు. అది చాలా ప్రమాదం కదా. ఇది ఎప్పటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది పాటించుకొస్తున్నాం. సరే పద పద, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతా కూర్చోబెట్టి సర్దు మనం చేసి మాట్లాడదాం. పదండి అని ఊరి పెద్ద తన అనుచరులతో చెప్పి నేరుగా సుందరయ్య వద్దకు వచ్చారు. చెప్పిన విధంగానే ఊరి పెద్ద సుందరయ్య వద్దకు వచ్చాడు. సుందరయ్యను చూసి ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. రే సుందరయ్య, నీకు జరిగింది అన్యాయమేరా, కానీ ఏం చేస్తాం? ఇది ఎవరు చేసింది కాదు కదా, అది అంతటి అదే జరిగింది. అలాగనే ఊర్లో పెద్దలు తలుపు తీయపోవడం కూడా తప్పే, అది నేను సమర్థించడం లేదులే. కానీ ఏం చేస్తావు సుందరయ్య, ఈ ఊర్లో నీకే కాదు నా కుటుంబంలో ఇలా జరిగినా సరే ఖచ్చితంగా ఆ శిల్పాన్ని తీసుకెళ్లి ఆ గోతులో పెట్టవలసిందే. ఇది మన ఊరు నియమం కదరా. అలా చేయకపోతే ఊరికి ఏదో దోషం జరుగుతుందని నా చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చినారు రే. అందుకరా సుందరయ్య, నువ్వు కాస్త దయచేసి మీ ఆవిడ ఆ శిల్పాన్ని తీసుకెళ్లి ఊరు చివర నూతిలో పడిసేయాలరా. ఒరే, దీనికి మాత్రం నువ్వు ఒప్పుకొని తీయాలరా సుందరయ్య. మరి బాధ ఉంటే తప్పదు, ఏం చేస్తాం? సరే ఏట్రా సుందరయ్య, ఏమంటావు? అని ఊరి పెద్ద సుందరయ్యతో చెప్పాడు. ఆ మాటలు విన్న సుందరయ్య చాలా బాధతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా ఊరి పెద్ద గారు, మీరు ధర్మపవులయ్యా. అయ్యా దయచేసి నా భార్యను మాత్రం ఆ నూతిలో వేయద్దయ్యా. అయ్యా అది ఇప్పుడు ఒట్టు మనసు కూడా కాదయ్యా. దయచేసి మీ కాలు పెట్టుకుంటానయ్యా. అయ్యా దయచేసి నా మాట నండి అయ్యా. 5 రోజులే కదయ్యా, నేను ఆ నూతి దగ్గరే మా ఆవిడ సెల్ పెట్టుకుని కూర్చుని ఉంటాను. అయ్యా దయచేసి నా మాట కాదనకండి అయ్యా, మీ కాళ్ళు పెట్టుకుంటానయ్యా అని సుందరయ్య చాలా ప్రాధాయపడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. సుందరయ్య ఏంట్రా? రిపీట్. అరే సుందరయ్య, సరే బాధపడకో. నేను ఇప్పుడే మంత్రాల వద్దకు వెళ్ళి మంత్రాల దీనికి సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందో అని అడుగుతాను. మంత్రాల ఒకలాగానే మీ ఆవిడ సెల్పని ఇక్కడ ఉంచుకోవచ్చు అంటే ఉంచొచ్చు, లేదంటే మాత్రం ఖచ్చితంగా నూతులేసేవలసిందే. ఏంటంటావు? అని ఊరి పెద్ద సుందరయ్యతో చెప్పాడు. ఆ మాటలు విన్న సుందరయ్య ఇలా అంటూ ఉన్నాడు. అట్టగనయ్యా, అలా చేయండి అయ్యా. ఆ మంత్రాలవ ఖచ్చితంగా నాకు సాయం చేస్తుందయ్యా. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి అని సుందరయ్య ఊరి పెద్దతో చెప్పాడు. ఊరి పెద్దతో పాటు మరొక వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా ఇంతలో పాపాలికా సిద్ధుకుడు నేరుగా తన రూపాన్ని మార్చుకొని మంత్రాలవ రూపంలో నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించాడు. మంత్రాలవ రూపంలో ఉన్న ఆ మాంత్రికుడు నడుచుకుంటూ నేరుగా ఈ ఊరి పెద్ద వద్దకు వచ్చాడు. ఊరి పెద్ద ఆ మంత్రాలవను చూసి ఇలా అంటూ ఉన్నాడు. మంత్రాలవ్వ, నీకు వందనాలు. నీ వద్దకే బయలుదేరి వస్తూ ఉన్నాం. మా ఊళ్ళో నిన్న ఒక అన్యాయంగా నిండు గర్భవతి శాపానికి గురైంది. పాపం తన భర్త తన భార్యను మాత్రం విడిచి ఉండలేక ఏదొకలా శిల్పంతోనే ఉంటానని చాలా మండు పట్టుబడుతున్నాడవ్వా. ఆ సమస్యకు పరిష్కారం కండానే నీకోసం వస్తూ ఉన్నావవ్వా. త్వరగా ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చెప్పండి అవ్వా అని ఊరి పెద్ద మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. నిన్న జరిగినది చాలా భయంకరమైన విధ్వంసమే. ఇంతకాలం ఈ ఊరిలో ఒట్టి మానవుల మాత్రమే శాపానికి గురయ్యారు. మొట్టమొదటిసారి ఇలా గర్భంతో ఉన్న స్త్రీ శాపానికి గురవ్వడం ఇదే మొదటిసారి. అందుకు గాను కొన్ని పూజలు జరిపించాలి అని మంత్రాల రూపంలో ఉన్న ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, నీకు ఈ ఊరికి మంచి చెడు ఏ చెయ్యాలో నీకే తెలుసు. నువ్వు ఏదనుకుంటే అదే చెయ్యవ్వా. ఆ పూజ ఏదో ఇప్పుడే జరిపించే. అదిగో రంగయ్య భార్య కూడా ఊరి మధ్యలో ఉన్నారు. వెళ్ళవ్వా, వెళ్ళు, ఏదో ఒకటి చెయ్యవ్వా, వాళ్ళని కాపాడవ్వా అని ఊరి పెద్ద ఈ మంత్రాలవతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ ఇలా పూజ జరిపించవలసిన చోటు ఇది కాదురా. ఊరి చివరన ఉన్న ఆ బావిలో 2 రోజుల పాటు ఆ శిల్పంతో నేను ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ గర్భవతి అయిన శాపగ్రస్తురాలు తిరిగి మరలా ఊళ్ళోనికి వచ్చేటప్పుడు భూత ప్రేత పిశాచాలు తమ వెంట రాకుండా తన గర్భంలోనికి ప్రవేశించకుండా చూస్తాను. త్వరగా తీసుకొని వచ్చి ఆమెను ఆ నూతిలో పడివేయండి.
నేను ఆ నూతు వద్ద ఉంటాను అని మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద నేరుగా ఈ సుందరయ్య వద్దకు వెళ్ళి సుందరయ్యతో ఇలా అంటూ ఉన్నాడు. రే సుందరయ్య, మంత్రాలు చెప్పిందంతా విన్నావు కదా, 2 రోజులు రా. 2 రోజులు నీ భార్య మళ్ళీ తిరిగి మామూలు మనిషి అయిపోద్ది. అందుకని నువ్వు ఎటువంటి కంగారు పడకుండా మీ భార్య శిల్పాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఆ నూతులు పెట్టాలరా. దీనికి నువ్వు మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఏటే రే పట్టండి అని చెప్పి ఈ ఊళ్ళో పెద్దలు కొంతమంది సుందరయ్య భార్య యొక్క శాపగ్రస్తురాల్లో ఉన్న ఆ శిల్ప రూపాన్ని తీసుకొని వచ్చి ఊరు చివరిన ఉన్న ఆ భయంకరమైన నూతిలో పడివేశారు. ఇంతకు మునిపే ఈ మంత్రాల రూపంలో ఉన్న ఆ మాంత్రుల నూతులోనికి ప్రవేశించి ఆ శిల్పాన్ని ఎదురుగా ఉంచుకొని ఏవో పూజలు చేస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. పిచ్చి మానవ, దీని గర్భంలో శిశువుకు ఇప్పుడు నేను మంత్ర జపం చేసి శక్తులు దారిపోసి ప్రేతాత్మ పిశాచ వలె మార్చబోతూ ఉన్నాను. వీడు పెరిగి పెద్దయ్యే కొలిది ఈ ఊరిలో వింత వింత పరిణామాలు, భయంకరమైన ప్రయోజనాలు కూడా చోటు చేసుకుంటాయి. తద్వారా 5 సంవత్సరాలు గడిచిన తర్వాత వీరిని పాపాలికకు బలి ఇస్తే ఆ నరముఖ సిద్ధి నాకు వశమవుతుంది. భలా మాతా భలా, నువ్వు చెప్పిన ఈ మాట వల్లే ఇంత సులభంగా ఈ శక్తిని పొందగలుగుతున్నాను.